మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లేలా గారు. సార్తో మాట్లాడి EB5 వీసా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి. సార్, అసలు ఈ EB5 వీసా అంటే ఏంటి? అసలు ట్రంప్ బర్త్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయడంపై దీనికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటారు? సో EB5 వీసా అనగానే ఇప్పుడు మనకి ఎవరైనా యుఎస్కి వెళ్ళి గ్రీన్ కార్డ్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో గ్రీన్ కార్డ్ అప్లై చేశాక 100 to 150 years పడుతుంది గ్రీన్ కార్డ్ రావాలంటే. అమెరికాలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మ్యాండేటరీగా వాళ్ళకి పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి, గ్రీన్ కార్డ్ రావాలనుకుంటారు. అయితే మరి గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి వాళ్ళకి 5 to 7 years పడితే అది రావడానికి more than 100 years పడుతుంది. EB5 వీసా ద్వారా ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది, చాలా ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది. సో ఈ విధానం ద్వారా ఏంటి అంటే అడ్వాంటేజ్, ఎవరైతే యుఎస్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో, వర్క్ ఆథరైజేషన్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారు అనుకునే వాళ్ళకి వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా యుఎస్ లో సెటిల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్ గా సెటిల్ అయ్యే సిచ్యువేషన్. ఓకే సార్, ఈ EB5 వీసాకి ఎలా అప్లై చేయాలంటారు? సో EB5 వీసాకి అప్లై చేయాలి అంటే మేజర్ గా మనకు కావాల్సింది ఏంటంటే $800,000 అండి. సో $800,000 అనగానే అది యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన అమౌంట్ అనమాట. ఈ $800,000 మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయి. ఏ విధంగా అంటారు? సో ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. యుఎస్ లో ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఎవరైతే ఎంటిటీస్ అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ఎంటిటీస్, రీజనల్ సెంటర్ ఎంటిటీస్ ఉంటాయి. సో విచ్ ఆర్ లైక్ ఆథరైజ్డ్ బై ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ యుఎస్. సో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అన్నమాట. సో ఆ ఎంటిటీస్ ఈ ఫండ్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ని రైజ్ చేయడానికి కుదిరింది. సో EB5 ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గా గుర్తిస్తారు అనమాట. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గా ఎప్పుడైతే గుర్తించారో దానివల్ల అక్కడ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అని గుర్తించి మనకి గ్రీన్ కార్డ్ ఫాస్ట్ గా ఇస్తాం జరిగింది. అలానే ఏంటంటే అక్కడ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేశాక మనం అక్కడ లోన్ గా ఇస్తున్నట్టు దాన్ని కన్సిడర్ చేసి ప్రాజెక్ట్ కంప్లీషన్ బేస్ చేసుకొని, లేకపోతే లోన్ ఒక అగ్రిమెంట్ టర్మ్ బేస్ చేసుకొని మన డబ్బులు మనకి వెనక్కి ఇవ్వడం జరిగింది. సో మనం ఇన్వెస్ట్ చేసాం కాబట్టి అక్కడ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకి గ్రీన్ కార్డ్ ఇస్తారు అన్నమాట. ఓకే సార్, ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఎంత టైం పట్టుద్ది అంటారు? అసలు ఇన్వెస్ట్ చేసాక వీసా రావడానికి ఎంత టైం పట్టుద్ది? ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రావడానికి ఎంత టైం పట్టుద్ది అంటారు? సో యూజువల్ గా మనకి గ్రీన్ కార్డ్ అసలు అప్లై చేయాలి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, 5 to 7 years పడుతుంది అప్లై చేయటానికి. అంటే ఎందుకు, మనం ఒక ఎడ్యుకేషన్ వీసా ద్వారానో, వర్క్ వీసా ద్వారానో, లాటరీ సిస్టమ్, మళ్ళీ ఏంటంటే ఒక ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయటము, ప్లస్ యుఎస్ వెళ్ళి సెటిల్ అవటము, తర్వాత ఏంటంటే అదే ఎంప్లాయర్ మనకి గ్రీన్ కార్డు స్పాన్సర్ చేయటము, ఇదంతా ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఒక 5 to 7 years తీసుకుందాం అనుకోండి. అప్లై చేశాక మనకి ఇండియన్స్ కి అక్యుములేషన్ ఎక్కువ ఉంది కదా, 2014 నుంచి ప్రయారిటీ డేస్ అక్యుములేట్ అయి ఉన్నాయి. సో 100 years పడుతుంది మామూలుగా గ్రీన్ కార్డ్ రావాలి అంటే. 100 to 150 years పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే టైం లైన్ EB5 వీసాలో మనం అప్లై చేయగానే నెక్స్ట్ 6 to 8 months లో వర్క్ ఆథరైజేషన్స్ వస్తాయి. అంటే ఎలిజిబిలిటీ టు వర్క్ అన్నమాట. ఈ వీసాకి అప్లై చేసాం కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు, యుఎస్ లో ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. సో మీరు ఎంటైర్ ఫ్యామిలీ క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ 1.5 year to 2 years లో మీకు కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది, విచ్ ఈస్ లైక్ ఈక్వలెంట్ టు గ్రీన్ కార్డ్ అగైన్. సో ఎప్పుడైతే కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చి ఆ కండిషనల్ గ్రీన్ కార్డ్ ఒక వ్యాలిడిటీ మీకు ఏంటంటే 2 years ఉంటుంది. అంటే విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు మోర్ అమౌంట్ ఆఫ్ టైం. అంటే 2 years and 2 years అనే కాదు, బట్ 2 years ఎండింగ్ టైం అంటే ఒక 3 months ఇంకా బ్యాలెన్స్ ఉందనగా మనం రివోకేషన్ ఆఫ్ కండిషన్స్ అప్లై చేసుకొని పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చు. పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ అంటే ఒక 5 years లో మనకు పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ అనేది వస్తుంది అనమాట. అలానే నెక్స్ట్ 3 to 5 years లో మన మనీ కూడా మనకి వెనక్కి వస్తాం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 3 years 3 to 5 years. ఓకే, 3 to 5 years. ప్లస్ ఏంటంటే ఈ ప్రాసెస్ ద్వారా నెక్స్ట్ 7 అంటే ఓవరాల్ గా 7 years లో ఆర్ 7 to 8 years లో మన సిటిజన్షిప్ కూడా వచ్చే సిచ్యువేషన్ ఉంది మనకి, మన ఎంటైర్ ఫ్యామిలీకి. ఓకే సార్, అండ్ వన్ థింగ్ సార్, ఇక్కడ సిటిజన్షిప్ అదే బర్త్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయడం వల్ల దీనికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటారు? చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. సో బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆల్రెడీ ఇప్పుడు ఎండ్ చేస్తున్నారని చెప్పి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగింది. అయితే ఇది అగెనెస్ట్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 14 ఉంది, బర్త్ బై న్యాచురలైజేషన్ కి అగెనెస్ట్ గా ఉంటది ఏమో అని చెప్పి అనుకుంటున్నారు.
ఒకవేళ దీన్ని అప్హోల్డ్ చేసి బర్త్ రైట్ సిటిజన్షిప్ కనుక ఎండ్ అయితే ఎవరికి కూడా ఇప్పుడు ఏ వీసా మీద ఉన్న నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ లైక్ ఏంటంటే స్టూడెంట్ వీసా మీద కానీ విజిట్ వీసా మీద కానీ లేకపోతే అన్డాక్యుమెంటెడ్ ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ లేకపోతే వర్క్ వీసాస్ మీద ఉన్న వాళ్ళకి ఎవరి పిల్లలు ఆ యుఎస్లో పుడితే అక్కడ వాళ్ళు డెఫినెట్గా సిటిజన్ అవ్వరు అనమాట. ఓకే. ఎందుకు అంటే ఓన్లీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఆర్ సిటిజన్ అయిన వాళ్ళు అట్లీస్ట్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఉండాలి. వాళ్ళ పిల్లలు మాత్రమే సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది యుఎస్లో. ప్రీవియస్గా జరిగినట్టు జరగదు అనమాట. ఒకవేళ ఇది అప్హోల్డ్ చేస్తే, ఒకవేళ క్యాన్సిల్ చేస్తే దాని మీద మళ్ళీ లీగల్గా ఇల్లీగల్ ఆర్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ వరకు ఎక్సెప్షన్ పెట్టే సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందేమో చూడాలి. అయితే అప్పుడు వాళ్ళకి వచ్చే ఛాలెంజ్ ఏంటి, వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఇప్పుడు వాళ్ళ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఎప్పుడు గ్రీన్ కార్డ్ వస్తుంది, గ్రీన్ కార్డ్ రావడానికి more than 100 years పడుతుంది కదా. సో అదొక ఛాలెంజ్. సో పోనీ పిల్లలకి అయితే పిల్లలకైనా అట్లీస్ట్ సిటిజన్షిప్ వస్తే సిటిజన్ రేపు పిల్లలు పెద్ద అయినాక వీళ్ళు సిటిజన్ గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ స్పాన్సర్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది కదా. మరి ఆ సిచ్యువేషన్ పోయింది కదా ఈ కేసులో. ఇంకా పిల్లలు ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ కి కన్స్ట్రైన్ కదా. ఎడ్యుకేషన్ అంటే స్కూలింగ్ దగ్గర కన్స్ట్రైన్ ఉంటుంది, నెక్స్ట్ కాలేజెస్ లో కన్స్ట్రైన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఏంటంటే అడ్మిషన్ రావాలంటే డొమెస్టిక్ స్టూడెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా? ఫస్ట్ డొమెస్టిక్ స్టూడెంట్ కి ఇచ్చాక తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి ఇస్తారు. ఆబ్వియస్లీ మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఎక్కువ 50 lakhs పైన ఇప్పుడు మాస్టర్స్ చదవాలనుకోండి 50 lakhs to 1 crore ఖర్చు పెట్టి చదువుతారు. అంటే అక్కడ కాలేజెస్ కి ఎకానమీకి మన వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఒప్పుకుంటారు, అందుకే మన వాళ్ళని రమ్మంటున్నారు. మరి ఇవన్నీ కోల్పోయే సిచ్యువేషన్ ఉంటుంది కదా. EB5 వీసాల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, అలానే పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది, అలానే ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. సో ఏమి కోల్పోకుండా మీకు సిటిజన్షిప్ రైట్ అలానే గ్రీన్ కార్డ్ రైట్ చాలా ఫాస్ట్ గా వస్తానికి EB5 వీసా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే సార్, అక్కడ చూసుకుంటే EB5 వీసా వల్ల అమెరికన్ ఎకానమీ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నారు. అండ్ ఇది బర్త్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయడానికి గల కారణాలు కూడా ఇదే అంటారా? EB5 వీసా ద్వారా వల్ల ఎకనామీని పెంచుకుందాం అనే వీళ్ళు ఆలోచించారంటారా? చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగారు. సో మీరు ట్రంప్ ఎలా అయితే థింక్ చేస్తాడో అలానే మీరు కూడా ఇన్నోవేటివ్ గా థింక్ చేసి అడగటం జరిగింది క్వశ్చన్. సో ట్రంప్ కూడా ఎకానమీ డెవలప్ చేయాలి, బూస్ట్ చేయాలి, డెఫినెట్ గా ఏంటంటే ఫస్ట్ కంట్రీలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ జరగాలి, అక్కడ జాబ్ హోల్డర్స్ కి అడ్వాంటేజ్ జరగాలి అని చూస్తారు. సో EB5 వీసా అనగానే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వస్తుంది అనుకోండి, ఎవరు వద్దనరు. సో EB5 వీసా వల్ల అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళకి మన వాళ్ళు అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు, చక్కగా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెవలప్ అవుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది. ఎంప్లాయ్మెంట్ లో పార్ట్ టైమ్, డైరెక్ట్ జాబ్స్, ఇండైరెక్ట్ జాబ్స్, ఇండ్యూస్ జాబ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ప్లస్ రియల్ ఎస్టేట్ సెక్టార్ పెరిగింది. సో మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది. ట్రంప్ ఎప్పుడు EB5 వీసాకి ప్రోగానే ఉన్నారు, అంతకుముందు కూడా ప్రోగానే ఉన్నారు. ఇప్పుడు తీసుకునే మెజర్స్ ఏమైనా చూసుకున్నా కూడా సో ఏ పార్టీ అయినా సరే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ని వద్దన్నది. ఎందుకంటే ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుందంటే ఎవరైనా వద్దన్నారు. అందుకని EB5 వీసాని ఎవరైనా ఎంకరేజ్ చేయాల్సిందే. అలానే మోర్ ఓవర్ ట్రంప్ తీసుకునే మొత్తం డెసిషన్స్ అన్ని కూడా వాళ్ళ జాబ్స్ బూస్టప్ అవ్వాలి, ఎకనామిక్స్ పెరగాలి, ప్లస్ ఏంటంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఉన్నా కూడా అదే కంట్రీలో ఉండాలి. సో అక్కడ లోకల్స్ కి జాబ్స్ అన్ని క్రియేట్ అవ్వాలి, ఇలా చూస్తున్నారు. సో అలా చూస్తే మీరు అడిగిన క్వశ్చన్ కి డెఫినెట్ గా వ్యాలిడ్ గా ట్రంప్ దీన్ని ఎంకరేజ్ చేస్తాడని అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.